క్యాన్సిల్ చేసేయండి మావయ్య, మేము దింపుతాం కదా. పర్లేదు బాబు, వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలని చెప్పాను కదా, అట్నుంచటే ఇంటికి వెళ్ళిపోతాం. నమస్తే సార్. కార్ సర్వీసింగ్ ఇస్తానని ఇవ్వనే లేదే. కార్లుండగా ఆటోలు ఎందుకు వచ్చారు? సర్వీస్కి ఇచ్చానమ్మా, క్యాబ్ బుక్ చేస్తే అవ్వలేదు, అందుకే ఆటోలో రావాల్సి వచ్చింది. అదేంటి నాన్న, కార్ సర్వీసింగ్ ఇచ్చానన్నారు కదా? ఆహా, ఇచ్చాను జగదాత్రి, కాకపోతే ఇతనికి ఇవ్వలేదు. అదేంటి సార్, ఎప్పుడు నాకే కదా ఇస్తారు, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి? అతను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు రాజు, అందుకే ఇచ్చాను. ఈసారి నీకు ఇస్తాను కదా, దాని గురించి ఎందుకు? మీరు అసలు కారు వాడుతున్నారా సార్? నాకు సర్వీసింగ్ ఇస్తానన్న తర్వాత మీరు అసలు కారులోనే కనబడటం లేదు, బండి మీదే కనబడుతున్నారు. రే, నీకు కనపడకపోతే నేను కారులో తిరగడం లేదనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను, అవన్నీ నీకెందుకురా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సార్కి కోపం వచ్చినట్టుంది, సారీ సార్. ఏం లేదమ్మా, వాడేదో వాగుతున్నాడు. సర్వీసింగ్కి ఇవ్వలేదని కుళ్ళు వాడికి. పక్క పక్కన ఉన్న చోట్లకు కూడా కారులో వెళ్తామా? నాన్న, మీరెక్కడికి వెళ్ళినా కారులోనే కదా వెళ్తారు. ఈ మధ్యన తగ్గించేశారులే జగదాత్రి. పెట్రోల్ ఎందుకులే వేస్ట్ అని బండ్లోనే వెళుతున్నారు. నిజమేనా నాన్న? ఇంకేముంటుందమ్మా, భలేదానివే. వాడొచ్చి డౌట్ పెట్టాడు, అలా ఏమీ లేదమ్మా, వాడికి సర్వీసింగ్కి ఇవ్వలేదని అక్కస్తో అలా మాట్లాడుతున్నాడు. ఏంటో ఇలా అయిపోయారు. అదిగోమ్మా, క్యాబ్ వచ్చింది, ఇక మేము వెళ్తాము. ఎల్లుండి మార్నింగ్ అంతా వచ్చేయండి బాబు, తప్పకుండా వస్తాం రండి. జగదాత్రి. సరే మావయ్య. వస్తాం బాబు, పదండి. పద, వీళ్ళకి డౌట్ వచ్చినట్టుందండి. డోర్ మూసుకొని పద. ఏంటి దాత్రి అలా చూస్తున్నావు? నాన్న అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్తున్నారో తెలియట్లేదు కేదార్. పిన్ని నాన్న మన దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. నాకు కూడా అదే అనుమానంగా ఉంది దాత్రి, ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని. అవును, అది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఏమై ఉంటుంది? ఆయన ఏం చెప్పట్లేదు. ఆ అప్పులైతే ఏం ఉండవులేదు దాత్రి. అది తెలియట్లేదు. ఆ పోనీ మీ నాన్నగారితో నువ్వు ఒకసారి మాట్లాడు, క్లియర్ అవుతుంది కదా. పద.